యుఏఈలో భారతీయ మహిళని ఎగ్జిక్యూట్ చేశారు. ఆవిడని ఉరి తీసేశారు. ఆవిడ పేరు షాజాదీ ఖాన్. ఆవిడ చేసిన తప్పేంటి? యాక్చువల్లీ ఈ అమ్మాయి ఉత్తరప్రదేశ్ చెందిన అమ్మాయి అనమాట. ఈవిడ యుఏఈకి అబుదాబికి ఒక ఉద్యోగం కోసం వెళ్ళింది. వర్క్ వీసా మీద 2022లో వెళ్ళిందనమాట. ఆ తర్వాత జూలై 31, 2023లో ఈవిడికి శిక్ష పడింది, డెత్ సెంటెన్స్ పడింది. అసలు ఇవి చేసిన తప్పేంటి? ఈ అమ్మాయి ఒక కేర్ గివర్గా, అప్పుడే పుట్టిన ఒక బేబీకి కేర్ గివర్గా ఒక ఇంట్లో పనిచేస్తుంది. ఆ బేబీని చంపేసిందంట, గొంతు నులిమి చంపేసింది, యాస్ఫిక్సేషన్ అనమాట. దాంతో ఈ అమ్మాయికి ఈ కేసు ప్రూవ్ అయింది. ఒక వీడియో మాత్రం అప్పట్లో ఇంటర్నెట్లో వైరల్ అయిందంట. ఈ అమ్మాయి షాజాదీ ఖాన్ తన తప్పు తను ఒప్పుకున్నట్లు ఒక వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత షాజాదీ ఖాన్ గురించి ఏమీ తెలియలేదు బయటికి. రీసెంట్గా షాజాదీ ఖాన్ తండ్రి తన కూతురు గురించి ఏమీ తెలియట్లేదని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో మన డిప్లొమాటిక్ ఆఫీస్ వాళ్ళు అక్కడ కనుక్కున్నారనమాట. ఆ అమ్మాయిని ఫిబ్రవరి 15వ తారీఖే డెత్ సెంటెన్స్ అమ్మాయికి విధించారని, ఆ అమ్మాయిని అక్కడ శిక్ష పడిపోయిందని, అమ్మాయి చనిపోయిందని, అమ్మాయి బాడీ ఇప్పుడు ఇండియాకి తీసుకొస్తున్నారని, మార్చ్ 5వ తారీఖు అమ్మాయికి లాస్ట్ రైట్స్ అంత్యక్రియలు కండక్ట్ చేయబోతున్నారని చెప్పి మన అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఢిల్లీ హైకోర్టు చెప్పారనమాట. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఇండియాకి ఇన్ఫర్మేషన్ లేకుండా, మన డిప్లొమాటిక్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ అమ్మాయిని ఎలా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పి ఇప్పుడు కోర్టు ప్రశ్నిస్తోంది.